హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BobbyEditZ. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఈ పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు. కానీ ఈ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో కోసం యూస్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్, టెంప్లెట్, బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను యూస్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాటిని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న బీట్సింక్ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. మీ దగ్గర బీట్సింక్ యాప్ లేనట్లయితే మనకు ప్లేస్టోర్లో బీట్సింక్ యాప్ దొరుకుతుంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ ప్లస్ని పట్టుకొని లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా లాగండి. లాగేసి ఎగ్జాంపుల్గా ఏవైనా ఒక 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా రైట్ సైడ్కి జరుపుతూ వస్తున్నట్లయితే మనకి ట్రాపికల్ ఐలాండ్స్ అని ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ మీదకి రావడంలోనే కైన్మాస్టర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే అని అడుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయడంతోనే ఈ ప్రాజెక్ట్ అనేది కైన్మాస్టర్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్లయితే డౌన్లోడ్ ఎసెట్స్ అని అడుగుతుంది. మీరు ఓకే మీద క్లిక్ చేసి ఆ ఎసెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఫైల్తో సంబంధం లేదు. సో ఈ ఫైల్ని, ఈ ప్రాజెక్ట్ని డిలీట్ కూడా చేసేసుకోండి. మనం ట్రాపికల్ ఐలాండ్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం కోసమే అట్లా చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 2.2లో ఉంచుకోండి. అంటే 2కి 2.5కి మధ్యలో ఉండేలా చూసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ మీకు నచ్చినన్నైతే తీసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకొని చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. ఆ ట్రాపికల్ ఐలాండ్స్ అనేది బీట్సింక్ అని మనకు కనిపిస్తుంది కదా, సో అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి దీనికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. మీకు నచ్చిన ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. ట్రాపికల్ ఐలాండ్స్లోకి వెళ్ళిపోయి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అదొక ఎఫెక్ట్, ఇదొక ఎఫెక్ట్ ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఒకటి ఇవ్వండి, మళ్ళీ ఎండింగ్లోకి వెళ్ళి ఒక ఎఫెక్ట్ ఇవ్వండి, తర్వాత మధ్యలో. ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పక్కే తీసుకున్నప్పుడు అవి రెండు కొంచెం దగ్గరగానే ఉంటాయి, సిమిలర్గా. అందుకనే నేను ఫస్ట్ది, మళ్ళీ చివర్లోది, మిడిల్లోది ఈ విధంగా అయితే తీసుకుంటాను. అప్పుడు మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. కొత్తగా మనం కొత్త ఎఫెక్ట్ యూజ్ చేసినప్పుడు ఇలాంటివి చాలా మంచిగా అనిపిస్తాయి. సో మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, మీరు జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవడం, ఈ విధంగా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవడం, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోవడం, ట్రాపికల్ ఐలాండ్స్లోకి వెళ్ళిపోవడం, వీటికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేయడం. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నేను దీనికోసం ప్రొవైడ్ చేసిన టెంప్లెట్, బోర్డర్, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఇవైతే తీసుకోవాలి. ఫస్ట్ టెంప్లెట్ తీసుకుందాము. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ఆ టెంప్లెట్ని తీసుకోండి. ఈ విధంగా ఆ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. కిందకి జరుపుతూ వెళ్ళినట్లయితే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దాన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా కొంచెం పెద్దగా చేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళిపోయి మాస్క్ అనేది ఎనబుల్ చేసేయండి. ఫేదర్ అనేది కంప్లీట్గా పెంచేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే సాలిడ్ కలర్ మీద క్లిక్ చేసి కొంచెం సాలిడ్ కలర్ని పెద్దగా చేసుకోండి. సో ఈ విధంగా పెద్దగా చేసుకొని ఇంకొంచెం పెద్దగా చేసుకోండి. సో ఇంకొంచెం పెద్దగా చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు దీనికోసం నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బోర్డర్ని కూడా తీసుకోండి. సో ఈ విధంగా ఆ బోర్డర్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్నే తీసుకోండి. హ్యాపీ బర్త్డే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్. ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళిపోండి.
మీడియాలోకి వెళ్ళిపోయి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ మనం సాలిడ్ కలర్ కింద తీసుకున్నాం కదా, ఆ సాలిడ్ కలర్ ఎందుకు తీసుకున్నామంటే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఆల్రెడీ ఇమేజెస్ కలర్ఫుల్గా ఉంటాయి, ఈ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కూడా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి కింద ఒక సాలిడ్ కలర్ ఉంటే చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఫుల్ కలర్ ఉంటే మంచిగా కనిపించదు. అందుకే మనం సాలిడ్ కలర్ తీసుకొని దాని ఫీదర్ అనేది పెంచేసాము, అప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. న్యూ ఎఫెక్ట్తో చాలా ఈజీగా సూపర్గా అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కానీ మీకు నచ్చిన వ్యక్తుల కోసం అయితే ఈ బర్త్డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ అనేది 1080pలో ఉంచుకొని ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి. బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.